నమస్తే వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. ఏపీ ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. పోకిరీలు, లైంగిక వేధింపులు, కిడ్నాప్ తదితర సమస్యల నుండి సురక్షితంగా బయటపడేందుకు ఓ పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ఏపీ పోలీస్ శాఖ మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన యాప్లు వనితల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. ఆ యాప్ల వివరాలేంటో ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. పలువురు మహిళలు తాము ఎదుర్కొంటున్న వేధింపుల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు. ఇక అలాంటి వారికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. ఏపీ పోలీస్ శాఖ తీసుకొచ్చిన యాప్ మహిళల్లో కొండంత ధైర్యాన్ని నింపుతోంది. పోకిరీల పాలిట సింహ స్వప్నంలా ఉండటమే కాదు, నిందితుల భరతం పట్టేందుకు ఓ అస్త్రంలా ఉపయోగపడుతోంది. ఆ యాప్ గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణ కోసం పోలీస్ శాఖ శక్తి యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సెల్ ఫోన్ లో యాప్ ఉంటే ఎప్పుడు ధైర్యంగా ఉండొచ్చు. అత్యవసర పరిస్థితులు, ఆపదలో చిక్కుకున్న మహిళలు ఈ యాప్ ఓపెన్ చేసి అందులోని SOS ఆప్షన్ పై నొక్కితే చాలు, మీరు కంప్లైంట్ చేసినట్టే. వెంటనే 10 సెకండ్ల నిడివిగల వీడియో, ఆడియో ఆటోమేటిక్ గా రికార్డ్ అయి ఘటనా స్థలం లొకేషన్ తో సహా పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్లిపోతుంది. దీంతో బాధితురాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో పోలీసులకు అర్థమవుతుంది. వెంటనే ఖాకీలు ఘటనా స్థలానికి చేరుకొని ఆపదలో ఉన్న బాధితురాల్ని రక్షిస్తారు. మహిళలు యాప్ సెట్టింగ్స్ లోని హ్యాండ్స్ గెచర్ అనే ఆప్షన్ ఆన్ చేసి ఉంచాల్సి ఉంటుంది. SOS బటన్ నొక్కలేని పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, ఫోన్ అటు ఇటు గట్టిగా ఊపినా పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది. మహిళలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో ఈ యాప్ లోని సేఫ్ ట్రావెల్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో న్యూ ట్రాక్ రిక్వెస్ట్ లోకి వెళ్లి బయలుదేరిన ప్రాంతం, గమ్యస్థానం వివరాలు, వెళ్తున్న వాహనం నెంబర్ తదితరాలు ఎంటర్ చేయాలి. వాహనాన్ని, అది వెళ్లే మార్గాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి గమనిస్తారు. వాహనం నిర్దేశిత మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్తుంటే వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి ఆమెను కాపాడతారు. ప్రతిష్టాత్మకంగా మహిళలపైన, స్త్రీలపైన జరిగేటువంటి అగాత్యాలను అరికట్టాలని, అలాగే వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించేటువంటి వ్యక్తులని శిక్షించాలనే ఉద్దేశంతో, రక్షణ కలిగించాలనే ఉద్దేశంతో శక్తి టీం అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శక్తి టీంలో భాగంగా ప్రతిరోజు కూడా మా జిల్లాలో 33 మందిని, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒకరిని, అలాగే సబ్ డివిజన్కి ఒక టీము, శక్తి టీము ఏర్పాటు జరిగింది. ఏలూరులో కూడా 2 టీమ్స్ ఉంటాయి. అలాగే ప్రతి సబ్ డివిజన్లో ఒక టీం ఉంటుంది. ప్రతి టీంలో 6 శక్తి టీమ్స్, ఉమెన్ పీసీలు, అలాగే ఒక 2 మేల్ పీసీలు కూడా ఉంటారు. వీళ్ళు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు బయలుదేరి స్కూల్స్ దగ్గర కానీ, కాలేజీల దగ్గర కానీ, బస్టాండ్ల దగ్గర కానీ, రైల్వే స్టేషన్ల దగ్గర కానీ, ఎక్కడైనా సరే ఈవీ టీజింగ్ జరగకుండా కానీ, లేకపోతే ఎవరైనా లేడీస్ని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లేకపోతే ఎవరైనా వాళ్ళని టీచ్ చేయడానికి ప్రయత్నించడం కానీ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళని క్యాచ్ చేయడం, వాళ్ళని తీసుకురావడం, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం. అదేవిధంగా వాళ్ళకి అవేర్నెస్, అమ్మాయిలకి ప్రతి కాలేజీ దగ్గర కూడా ఈ యొక్క పోక్సో యాక్ట్ల ప్రకారం, కొత్త చట్టాల ప్రకారం అవగాహన కలిగించడం చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్కూల్స్ వదిలేటటువంటి 4:30-5 గంటల టైంలో కూడా ప్రతి సెంటర్లో ఎక్కడైతే ఎక్కువ మంది పిల్లలు ఈ యొక్క బస్సులు ఎక్కడానికి కానీ, లేకపోతే స్కూల్స్ బయట కానీ ఉంటారో అక్కడ కూడా ఆ ఏరియాలో గస్తీ తిరగడం, ఎటువంటి యూటీజర్స్ని కూడా అక్కడ లేకుండా చేయడం జరుగుతుంటుంది. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. గివ్ ఏ కంప్లైంట్ విభాగంలోకి వెళ్లి అందులో సంబంధిత జిల్లా, పోలీస్ స్టేషన్ ను ఎంపిక చేసుకోవాలి. ఫిర్యాదు చేస్తున్న అంశంతో పాటు మహిళా వివరాలను నమోదు చేయాలి. కాగితంపై రాసిన లేదా టైప్ చేసిన కంప్లైంట్ ని అప్లోడ్ చేయాలి. తర్వాత పోలీసులు ఫిర్యాదును పరిశీలించి సదరు వ్యక్తిని సంప్రదిస్తారు. వేధింపులు, గృహహింస, అత్యాచారం, లైంగిక దాడులు, ఈ ఫ్రీజింగ్, యాసిడ్ దాడులు, మానవ అక్రమ రవాణా, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, కిడ్నాప్, సైబర్ బుల్లీయింగ్, ఫోటో మార్పింగ్ తదితర నేరాలపై కంప్లైంట్ చేయొచ్చు. ఈ శక్తి టీమ్స్ వెళ్ళి 1-to-1 అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళి మాస్గా చెప్పడం కాకుండా వాళ్ళతోటి 1-to-1 ఇంటరాక్ట్ చేస్తే ఒక
స్కూల్లో ఒక టీచర్ గారు ఆడపిల్లల పైన అఘాయిత్యం చేస్తున్నాడు అంటే బ్యాడ్ టచ్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పడంతో దాని మీద కూడా మేము అప్పట్లో ఫోక్సో కేసు కట్టి ఆ టీచర్ని అరెస్ట్ చేయటం, రిమాండ్ చేయటం కూడా జరిగింది. గృహహింస, కుటుంబ తగాదాలు తదితర అంశాలపై ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకునేందుకు శక్తి యాప్ ద్వారా కోరవచ్చు. ఎవరైనా అదృశ్యమైతే వారి పేరు, వయస్సు, చివరిసారిగా చూసిన లొకేషన్, ఫోటో తదితర వివరాలు అప్లోడ్ చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఆపదలో ఉన్నప్పుడు అత్యవసర సమాచారాన్ని పంపేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల 5 ఫోన్ నెంబర్లను ఈ యాప్ లో నమోదు చేసుకోవచ్చు. SOS సందేశం పంపినా, సేఫ్ ట్రావెల్ ఆప్షన్ వినియోగించినా పోలీసులతో పాటు ఈ 5 నెంబర్లకు మెసేజ్ వెళ్తుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, అక్కడి SHOల ఫోన్ నెంబర్లు ఉంటాయి. మా శక్తి టీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా రోల్ ఏంటంటే ఉదయము సాయంత్రము స్కూల్స్ దగ్గర పిల్లలు ఎక్కడైతే గర్ల్ చైల్డ్స్, ఆడపిల్లలు, లేడీస్ ఎక్కువ ఉంటారో ఆ ఏరియాస్లో మనం తరచూ పెట్రోలింగ్ చేయడము, ఎక్కడైనా సింగిల్ ఉమెన్స్ కావచ్చు, లేడీస్ హాస్టల్స్ కావచ్చు, వల్నరబుల్ ప్లేసెస్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఏమైనా అంటే నేరాలు జరుగుతాయి అన్న ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నీ మేము రెగ్యులర్గా కవర్ చేస్తూ ఉంటాము. పర్సన్స్తో పాటు అలాంగ్ విత్ డ్రోన్ పెట్రోలింగ్ కూడా మేము ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏమంటే, పోలీసుల అండ మీకు ఎల్లప్పుడూ ఉండాలి అంటే మాతో పాటు మీరు కూడా శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఎటువంటి ఆపదలో ఉన్నా కూడా శక్తి యాప్లో SOS ప్రెస్ చేయడం ద్వారా పోలీసులు మీ దగ్గర 5 నుంచి 10 నిమిషాల లోపు మీ అత్యవసర పరిస్థితికి తగ్గట్టు మీ దగ్గర రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దానితో పాటు ఎవరైనా డ్రగ్స్ కానీ లేకపోతే ఏమైనా లవ్ అఫైర్స్ ఇలాంటి వాటికి అలవాటు పడిన పిల్లలు లేదా వల్నరబుల్ చైల్డ్స్, సెమీ పేరెంట్ ఉండి వాళ్ళకి చదువులు అందించలేని పరిస్థితులు ఉన్న పక్షంలో కూడా మాకు తెలియజేసిన మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి పిల్లల్ని సదరు హోమ్స్కి పంపించి ఉన్నత విద్య ఇప్పించడానికి మేము ఏలూరు జిల్లా శక్తి టీము ట్రై చేస్తుందండి. కాబట్టి దీన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. పోలీసింగ్ అంటే కేవలం నేరం జరిగిన తర్వాత రంగంలోకి దిగడం కాదు, నేరం జరగకుండా ముందే అప్రమత్తం చేయడం, ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడం, టెక్నాలజీని ఉపయోగించి పోలీస్ సేవలను మరింత వేగవంతం చేయడం, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం, ఇవన్నీ ఆధునిక పోలీసింగ్లో భాగమే. ఈ దిశగా ఏలూరు జిల్లా పోలీసులు చేపడుతున్న కొన్ని వినూత్న కార్యక్రమాలు ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మహిళలు, బాలికల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ఏలూరు పోలీసుల కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశంగా ఎంచుకున్నారు. మహిళలకు అత్యవసర సమయంలో పోలీసుల సహాయం అందించేందుకు శక్తి యాప్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శక్తి బృందాల ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఈవ్ టీజింగ్, వేధింపులు, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించేలా మహిళల్లో చైతన్యం నింపుతున్నారు. ఇందిరాదేవి, నేను BC గర్ల్స్ హాస్టల్ నెంబర్ 1 HROగా వర్క్ చేస్తున్నాను. శక్తి టీం అనే ఈ టీం కానిస్టేబుల్స్ 2 పూట్ల మా హాస్టల్ విద్యార్థుల్ని రోడ్డు దాటించడం దగ్గర నుంచి, ఆడపిల్లలకి సంబంధించిన జాగ్రత్తల దగ్గర నుంచి అన్ని విషయాలు వచ్చి అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల్ని మగపిల్లల ప్రేమల్లో పడి వ్యామోహపడొద్దని చెప్పి ఆ విషయాల మీద కూడా పిల్లలకి అవేర్నెస్ కలుగజేస్తున్నారు. సైబర్ నేరాల గురించి, టీనేజ్ పిల్లలు మోసపోవద్దని చెప్పేసి విషయాలు, సెల్ ఫోన్ వినియోగం గురించి కూడా చాలా విషయాలు పిల్లలకి ప్రతి వారం కూడా వచ్చి వాళ్ళు పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారు. ఈ శక్తి టీం మాత్రం మా హాస్టల్ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంది. 2 పూట్ల కూడా వాళ్ళు లైన్ దాటించేటప్పుడు ఏంటి, వాళ్ళని ఫాలో అవడం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా మా పిల్లల్ని మా హాస్టల్ దగ్గరకి వచ్చి వాళ్ళు అన్ని జాగ్రత్తగా పిల్లలందరూ చేరారో లేదో చూసుకొని వాళ్ళు అప్పుడు వెళ్తున్నారు.
శక్తి యాప్ ని ఇప్పటికే 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ లో లైవ్ ట్రాకింగ్, కంప్లైంట్ చేయడం, వెంటనే సహాయం పొందడం లాంటి సౌలభ్యాలున్నాయి. ఈ యాప్ స్మార్ట్ మొబైల్లో ఉంటే మహిళలకు ఆపద సమయంలో వెంటనే పోలీసులను అలర్ట్ చేయడానికి వీలవుతుంది. ఈ యాప్ అన్ని పోలీస్ స్టేషన్లకు లింక్ అయి ఉంటుంది. ఈ యాప్ ద్వారా పోలీస్ అధికారుల కాంటాక్ట్ నెంబర్లు పొందవచ్చు. ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇందులో లభిస్తుంది. సో ఈ శక్తి యాప్ ఉంటే మీకు పోలీసు భద్రత ఉన్నట్టే. 112 శక్తి యాప్ రెండు కనుక మేము చెప్తున్నాం. అదేవిధంగా గృహహింసకు గురైనటువంటి స్త్రీలకు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేయించడం, వాళ్ళు ఎవరైనా భర్తలు కనుక ఇలా చేసిన వెంటనే వాళ్ళు జస్ట్ ఫోన్ షేక్ చేసిన, అదేవిధంగా మనకి కంట్రోల్ రూమ్కి చెప్పినప్పుడు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం, వాళ్ళని సేవ్ చేయటం, అలానే ఎవరైతే వీళ్ళ మీద దౌర్జన్యాన్ని దిగబడుతున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. టెక్నాలజీ వేగంగా మారుతున్న సమయంలో పోలీసింగ్ వ్యవస్థ కూడా దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఏలూరు జిల్లా పోలీసులు కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఏఐ ఆధారిత న్యాయ సహాయక్ లాంటి టెక్నాలజీపై దృష్టి సారిస్తున్నారు. ఫిర్యాదులు, కేసులకు సంబంధించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించడం, చట్టపరమైన అంశాలను గుర్తించడంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. ఆడియో, వీడియో సమాచారాన్ని టెక్స్ట్ రూపంలోకి మార్చడం లాంటి న్యూ టెక్నాలజీని ఉపయోగించే దిశగా ట్రైనింగ్ కొనసాగుతోంది. అలాగే ఎవరైనా తండ్రి కానీ తల్లి కానీ మిస్ అయిపోయి ఎక్కడున్నా తెలియనప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ట్రేస్ చేస్తున్నాం. అలా కుక్నూరులో ఒక 3 పిల్లలు తల్లి చనిపోయింది, తండ్రి కూడా మిస్ అయిపోతే వాడిని కూడా ట్రేస్ చేసి వాడిని పట్టుకొని తండ్రిని పిల్లల్ని చూసుకునే అవకాశం కలిగించాం. అదేవిధంగా కొంతమంది పిల్లలు చిల్డ్రన్ హోమ్లో ఉండిపోయి తండ్రి తెలియక ఈ స్ట్రీట్ చిల్డ్రన్ కింద దొరికి అక్కడ అప్పచెప్తే వాళ్ళు సంవత్సరాల తరబడి ఇళ్లలో ఆ యొక్క చిల్డ్రన్ హోమ్లో ఉండిపోయి తల్లి ఎవరో తెలియక, తండ్రి ఎవరో తెలియక, బంధువులు ఎవరో తెలియక ఉంటే అలాగే బాధపడేటటువంటి తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళ అడ్రస్లు ట్రేస్ చేసుకొని ఎంక్వైరీ చేసి ఆ విధంగా 11 మంది పిల్లల్ని మన శక్తి టీమ్సే ట్రేస్ చేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. నిజంగా అది అప్పుడు ఆ పిల్లలు తప్పినటువంటి పిల్లల్ని దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఫ్యామిలీతో కలవడం అనేది అదొక అనుభూతి. నిజంగా అది మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఆ విషయంలో చాలా ఏలూరు టీంని 11 మంది పిల్లలను అలా విధంగా తల్లిదండ్రులకు మేము చేర్చడం జరిగిందని చెప్పేసి. మరోవైపు పోలీసులు ప్రజలతో మాట్లాడడం, అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో మహిళల భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ప్రజల సహకారం లేకుండా నేరాలను పూర్తిగా నియంత్రించడం కష్టం కాబట్టి ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. టెక్నాలజీ ఆధారిత సేవలు, మహిళా భద్రత వ్యవస్థలు, ట్రాఫిక్ ఎడ్యుకేషన్, సామాజిక సేవ కార్యక్రమాలు ఇవన్నీ ప్రజలను పోలీసింగ్ లో భాగస్వామ్యం చేసే ప్రయత్నాలుగా భావించవచ్చు. హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, సెనైడ్ ప్రయోగం లాంటి తీవ్ర నేరాల్లో విచారణ లోపాల వల్ల నిందితులు తప్పించుకుంటున్న ఉదంతాలు ఎన్నో కనిపిస్తున్నాయి. నేరాన్ని నిరూపించేలా పోలీసులు సరైన సాక్ష్యాధారాల్ని కోర్టుకు సమర్పించకపోవడము, నేర స్థలంలో సేకరించిన ఆధారాలను భద్రపరచకపోవడము, వాటిని కోర్టుకు అందించకపోవడం, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టకపోవడం లాంటి కారణాలతో శిక్షలు పడ్డం లేదు. ఇలాంటి కేసుల్లో నేరగాళ్లకు ఖచ్చితంగా శిక్షలు పడేలా ఏఐ సాయంతో పక్కాగా వ్యవహరిస్తున్నారు ఏలూరు జిల్లా పోలీసులు. ఎలాంటి ఆనవాళ్లు లేని కేసులో సైతం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పక్కాగా ఆధారాలు సేకరించి నేరగాళ్లకు శిక్ష పడేలా కోర్టులో నిరూపిస్తున్నారు. ఇందుకు ధర్మ పేరిట పోలీసులు అంతర్గతంగా వినియోగిస్తున్న యాప్ సత్ఫలితాలు ఇస్తోంది. ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆధ్వర్యంలో ధర్మ పేరిట ప్రత్యేకంగా ఓ యాప్ ను పోలీసులు రూపొందించారు. డిజిటల్ హాలిస్టిక్ కేస్ రికార్డ్ మేనేజ్మెంట్ అండ్ అలర్ట్ సిస్టమ్ యాప్ అనేది ఏఐ టెక్నాలజీతో ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేకమైన కేస్ మేనేజ్మెంట్ వ్యవస్థ. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడానికి, నేరస్తులకు త్వరగా శిక్ష పడేలా చేయడానికి ఈ యాప్ పోలీసులకు ఎంతో సహాయపడుతుంది. ఈ యాప్ నేరుగా ప్రజలు ఉపయోగించేది కానప్పటికీ పోలీసుల పనితీరు మెరుగుపరచడం ద్వారా ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా కనుక ఈ బాలికలపైన అఘాయిత్యానికి కానీ ఏదైనటువంటి కానీ ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఈ శక్తి టీమ్స్ అన్నీ కూడా పబ్లిక్ అందుబాటులో ఉండటం, ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేయించడం, అలానే ఇమీడియట్గా వాళ్ళు ఏదైతే ఆపదలో ఉండగానే మన వాళ్ళు ముందే దాన్ని చేయటం అనేది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది.
కాబట్టి ఈ శక్తి టీమ్స్ని ఇంకా బలోపేతం చేస్తాం. వాళ్ళందరికీ ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి ఈ యొక్క అన్ని యాంగిల్లో వాళ్ళకి ఏదైనా ఉన్నట్టయితే భద్రత ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. న్యాయపరమైన అంశాలు, కోర్టు కేసులపై అవగాహన కలిగిన హెడ్ కానిస్టేబుల్లను ఎంపిక చేసి కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. కోర్టుల్లో ఏ కేసు విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందో ముందే తెలుసుకుంటారు. ఆ కేసుకు సంబంధించిన ప్రతి దస్తాన్ని కోర్టు నుంచి నిర్దేశిత ఫీజు చెల్లించి సర్టిఫైడ్ కాపీలు తెప్పించుకుంటారు. సిఎంసి విభాగం సిఐ కోర్టు కానిస్టేబుల్ క్షుణ్ణంగా చదివి అందులో లోపాలేంటి, నేరగాళ్లకు శిక్ష పడాలంటే ఇంకా ఎలాంటి డాక్యుమెంటరీ, సాంకేతిక ఆధారాలు కావాలి, ఈ తరహా కేసుల్లో గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులు ఎలా ఉన్నాయో పరిశీలించి ఓ రికార్డును తయారు చేస్తారు. ఈ వివరాలన్నీ ధర్మ యాప్లో నమోదు చేస్తారు. విచారణలో లోపాలు, కావలసిన ఆధారాలు, సాక్షులను డిఫెన్స్ న్యాయవాదులు ఏం ప్రశ్నించవచ్చు అని ప్రశ్నించగానే యాప్ ఆ వివరాలన్నీ అందిస్తుంది. ఆ మొత్తం సమాచారంతో తిరిగి పక్కాగా రికార్డులు తయారు చేసి దాన్ని విచారణ ప్రారంభం కావడానికి 15 రోజుల ముందే పీపీకి అందజేస్తున్నారు. కోర్టులో బలమైన వాదనలు వినిపించేలా, సాక్షులు తడబడకుండా సాక్ష్యమిచ్చేలా చేస్తున్నారు. కొందరు నిందితులు కోర్టు సమన్లు తీసుకోరు, విచారణలకు గైర్హాజరవుతారు, తరచూ చిరునామాలు మారుస్తారు. ఈ కారణాలతో విచారణల్లో జాప్యాన్ని నివారించడానికి ముద్దాయిలందరికీ సకాలంలో సమన్లు అందేలా పోలీసులు తరచూ వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. సిఎంసి ప్రారంభించిన 15 నెలల్లో 41 కేసుల్లో 51 మందికి శిక్షలు పడ్డాయి. వారిలో 8 మందికి 2 యావజ్జీవ, 21 మందికి జీవితకాలం, 3కి 20 ఏళ్లు, 11 మందికి 10 ఏళ్లు, మిగిలిన 8 మందికి 7 ఏళ్ల కంటే తక్కువ కాలం శిక్షలు పడ్డాయి. సిఎంసి స్టేషన్ల అధికారులు సమన్వయంతో వ్యవహరించి సాక్ష్యాధారాలు పక్కాగా అందజేయడం వల్లే శిక్షలు పడే కేసుల శాతం పెరగడం విశేషం. గతంలో ఏడాదికి 5-6 నేరాల్లోనే శిక్షలు పడేవి. ఇది నేటి వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమం. మరో టాపిక్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.